ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నేత ఘోర పరాభవం పొందారు. దీంతో ఆయన ఆ సెగ్మెంట్ వైపే కన్నెత్తి చూడడం మానేశారట. ఎన్నికల్లో కష్టపడ్డ నేతలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట. ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి ఇస్తారో లేదో అన్న టెన్షన్లో కేడర్ ఉందట. ఎందుకు ఎవరా నేత, ఎక్కడా నియోజకవర్గం, అక్కడ కేడర్ పడుతున్న కష్టాలేంటి? వాచ్ ది స్టోరీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. చెవిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 50,199 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని సొంత పార్టీ నేతలే ఆయన్ను విమర్శిస్తున్నారట. అంత గుర్తింపు ఉన్న ఆ నేతపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపించడం హాట్ టాపిక్ గా మారిందట. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో చెవిరెడ్డి ఒకరని వైసీపీ నేతలే బాహటంగా మండిపడుతున్నారట. మొన్నటి ఎన్నికల్లో దర్శి, ఎర్రగొండపాలెం సీట్లుగా వైసీపీ పరిమితం కాగా ఒంగోలుకు చెవిరెడ్డి రాకను మొట్టమొదటిగా వ్యతిరేకించింది మాజీ మంత్రి బాలినేని. ఇక ఎన్నికల సమయంలో అభ్యర్థులకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో చెవిరెడ్డి అదిగో ఇదిగో అంటూ చుక్కలు చూపించారట. ఎన్నికల టైంలో ఎంపీ బాధ్యతగా ఆయా నియోజకవర్గాలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు రేపు మాపు అంటూ నేతలను ఇబ్బంది పెట్టారట. కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు నియోజకవర్గాలకు చెవిరెడ్డి ఎన్నికల వాటా పంపలేదని అక్కడి క్యాడర్ గుర్రుగా ఉంది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన చెవిరెడ్డిపై ఆయా నేతల అసంతృప్తి కంటిన్యూ అవుతోంది. ఎలక్షన్ టైంలో ఆయా నియోజకవర్గాల నేతలకు తన వంతు అందించాల్సిన డబ్బులను సెట్ చేస్తానని చెప్పినా ఆయన ఇప్పటి వరకు అందచేయలేదట. ఎన్నికలు అయిపోయిన నాటి నుంచి ప్రతిరోజు నేతలందరూ చెవిరెడ్డికి ఫోన్ చేస్తున్నారట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని వైసీపీ నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కలవాలంటే ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియటం లేదట. చెవిరెడ్డి కోసం హైదరాబాద్కు వెళితే బెంగళూరులో ఉన్నారని, బెంగళూరుకు వెళితే తిరుపతిలో ఉన్నారని చెప్పడంపై ఒంగోలు వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్కి పరిమితమయ్యారట. స్థానిక నేతలకు సైతం టచ్లో లేరట. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో క్యాడర్ ఉందట. ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని మౌనంతో వైసీపీ క్యాడర్ కూడా మూగబోయిందట. చెవిరెడ్డి చేయాల్సిన చెల్లింపులపై బాలినేని తనకు తెలియదంటూ చేతులెత్తేశారట. దీంతో చెవిరెడ్డిని నమ్మి కొన్ని నియోజకవర్గాల్లో పెట్టిన సొమ్ము తిరిగి రాదనే టెన్షన్ లో వైసీపీ క్యాడర్ పడిందట. ఎన్నికల టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తిరుపతి నుంచి షటిల్ సర్వీసులా వచ్చిపోతూ రాజకీయాలు చేశారే తప్ప ఫుల్ టైం పాలిటిక్స్ చేయలేదని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. చెవిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన మొదట్లో ఆయన వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడని, అది తమకు ప్లస్ పాయింట్ అవుతుందని ఆ పార్టీ అభ్యర్థులు భావించినప్పటికీ అదే తమకు మైనస్ గా మారిపోయిందట. పొదిలిలో ఓ ప్రైవేట్ కళాశాలలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని తన ఎన్నికల టీంను అక్కడి నుంచి ఆపరేట్ చేసిన చెవిరెడ్డి కనీసం ఒంగోలులో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోకపోవడంతో ఈయన ఎంపీగా గెలిచిన మాగుంటలో అందుబాటులో ఉండరన్న టాక్ బాగా స్ప్రెడ్ అయిందట. దీనికి తోడు అసెంబ్లీ అభ్యర్థులకు ఆయన ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటారని అందరూ భావించినా చివరి వరకు ఆయన దగ్గర నుంచి అభ్యర్థులకు సర్దుబాట్లు సక్రమంగా రాకపోవడంతో 2-3 అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందట. చెవిరెడ్డి వచ్చాడు, ప్రకాశం జిల్లాలోని గ్రానైట్, ఇసుక, సముద్ర తీర ప్రాంతంపై కన్నేస్తాడని, చెవిరెడ్డి స్మగ్లర్ అన్న ప్రచారం ప్రకాశం జిల్లాలో జరిగిందని, ఇదే వైసీపీని దెబ్బతీయడానికి ఓ కారణమని టాక్ నడుస్తోంది. మరోవైపు ఆయన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఆత్మీయ విందు వంటి కార్యక్రమాలకు, అభ్యర్థుల నామినేషన్లకు హాజరైన ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదట. మొత్తం మీద కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగా ఒంగోలు పార్లమెంటులో వైసీపీ ఓటమికి చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పెట్టడం తమకు మైనస్ అయిందని అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఒంగోలు పార్లమెంటు స్థానంతో పాటు 5 అసెంబ్లీ సీట్లలో టీడీపీ విజయానికి ఆ పార్టీకి పెరిగిన బలం కన్నా చెవిరెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ తో వైసీపీ నేతల స్వయంకృతాపరాధాలే ప్లస్ అయ్యాయని ప్రచారం సాగుతోందట. ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లాలో హవా చూపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫలితాల తర్వాత కనిపించడం లేదట. ఆయన హయాంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైసీపీ 2 సీట్లకు మాత్రమే పరిమితమైపోయిందట. అయితే ఆయన ఒంగోలు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో క్యాడర్ మరింత కలవరపడుతోందట.